సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో ప్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: అరకిలో పచ్చి రొయ్యలను తీసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఆయిల్, ఒక బద్ద నిమ్మరసం వీడియోలో చూపించిన విధంగా పిండుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత రొయ్యల్ని వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి. ఇందులోనే 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకుని, 1 కప్పు పెరుగు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి మొత్తం రొయ్యలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిపి రొయ్యల్ని 1 గంట పాటు మూత పెట్టుకుని పక్కన ఉంచండి. ముందుగా బాస్మతి రైస్ని తీసుకుని 1 అరగంట పాటు నానబెట్టుకోండి. రైస్ నానిన తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో తగినన్న వాటర్ వేసుకుని అందులో 3 అనాస పువ్వులు, దాల్చిన చెక్క 2, ఇలాచి, 4 లవంగాలు, 4 మరాఠీ మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకుని నీటిని బాగా మరిగించండి. ఈ విధంగా నీరు బాగా మరిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిరపకాయలు, మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసి ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలిపి రైస్ని 70% కుక్ చేసుకోండి. స్టవ్ పై పాన్ పెట్టి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న రొయ్యల్ని పాన్లో వేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు రైస్ 70% కుక్ అయింది కదా, ఆ రైస్ని ఈ రొయ్యల మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో పైన కొత్తిమీర వేసుకోండి. అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. మళ్ళీ కొంచెం ఆయిల్ కూడా పైన వేసుకుని లేదా మీ ఆప్షన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకుని 1 అరగంట పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒకసారి మూత తీసి రైస్ రెడీ అయింది కదా, దీన్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కింద నుంచి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.